హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయ. జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. చూశారు కదా టైటిల్. ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము, మార్నింగ్ రొటీన్. ఈ మార్నింగ్ రొటీన్ ప్లాన్ అనేది మనందరికీ చాలా ఉపయోగం. మనం అది ఫాలో అవ్వాల్సిందే, తీరాల్సిందే. ఈ మార్నింగ్ రొటీన్ చక్కగా ప్లాన్ చేసుకుంటే మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, టైం మేనేజ్మెంట్ వస్తుంది, డిసిప్లైన్ వస్తుంది. డిసిప్లైన్ ఎందుకు అనుకుంటారేమో, మనం డిసిప్లైన్గా ఉంటే మన పిల్లలు కూడా డిసిప్లైన్లో ఉంటారు. అన్నోయింగ్లీ డాటర్ ఇమిటేట్స్ మదర్, అలాగే సన్ ఇమిటేట్స్ ఫాదర్. ఆ స్వార్థంతోటైనా మనం మంచిగా డిసిప్లైన్డ్గా ఉండటానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే మార్నింగ్ రొటీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మార్నింగ్ రొటీన్ ప్లాన్ అంటేనే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఇది చేసి తీరాల్సిందే. అలా ఎర్లీగా లేచినప్పుడు మాత్రమే మనం డేలో చేయాలనుకున్న పనులు మొత్తం చేయొచ్చు, లేకపోతే కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎర్లీగా లేచిన వెంటనే ఫస్ట్ ఒక 2 hours, అట్లీస్ట్ 1 hour మన కోసం మనం స్పెండ్ చేసుకోవాలి. లేవగానే కిచెన్లోకి వెళ్ళి ఆ పని ఈ పని స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే ఆ కిచెన్ వర్క్ ఎప్పుడు ఉండేదే. కానీ ప్యారలల్గా మన సెల్ఫ్ కేర్ మనం చూసుకోవాలి, మన బాడీ హెల్త్ మనం చూసుకోవాలి, మన మెంటల్ హెల్త్ మనం చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే ఆ ఫస్ట్ లేచిన 1 hourలో మనం ప్లాన్ చేసుకోవాలి యాక్టివిటీస్. ఎవరికి తగ్గవి వాళ్ళవి. కొంతమంది ఎక్సర్సైజెస్ చేయొచ్చు, కొంతమంది మెడిటేషన్ లైక్ చేస్తారు, కొంతమంది యోగా, సూర్య నమస్కారాలు, ఏవైతే అవి. కానీ ఒక 1 hour ఆర్ 2 hours మాత్రం ప్లాన్ చేసుకోవాలి. నేను ఈరోజు నా మార్నింగ్ ప్లాన్, నేనైతే ఉదయం లేవగానే నా కోసం ఒక 2 hours కేటాయించుకుంటాను. ఓకే, ఆ 2 hours నేను ఫస్ట్ లేవగానే వాక్ చేసేస్తాను. జస్ట్ ఒక 1/2 hour వాక్ చేస్తాను. తర్వాత నా బాడీకి సూటబుల్ ఎక్సర్సైజెస్ కొన్ని నేను సెలెక్ట్ చేసుకొని అవికి జస్ట్ ఒక 10 to 15 minutes చేసేస్తాను. ఈ వాకింగ్ ఎక్సర్సైజెస్ అయిపోయిన వెంటనే స్నానానికి వెళ్ళిపోయి వచ్చేస్తాను. స్నానం అయిపోయిన తర్వాత నేను ఒక దగ్గర కూర్చొని ఓంకారం తెలుసు కదా, ఆ ఓంకారాన్ని ఒక 5 times జపిస్తాను. దాని తర్వాత నేను విశ్వస్ఫూర్తి గురువు గారిని నేను ఫాలో అవుతుంటాను. వారి మూలమంత్రం ఉంటుంది, ఒక 2 lines మూలమంత్రం. మీకు కావాలంటే స్క్రీన్ మీద చూడండి. ఈ మూలమంత్రాన్ని ఒక 9 times చదువుతాను. దాని తర్వాత ప్రాణాయామం స్టార్ట్ చేస్తాను. ప్రాణాయామం కూడా 5+5+5 మెథడ్లో చేస్తాను. ఏంటి 5+5+5 అంటే, మా గురువుగారు చెప్పిన ప్రకారం లేడీస్ ఫస్ట్ ప్రాణాయామంలో ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకొని కుడి ముక్కు ద్వారా వదలాలి. అది ఫస్ట్ కండిషన్. సో అలాగా ఎడమ ముక్కు ద్వారా నేను గాలి తీసుకొని కుడి ముక్కు ద్వారా వదులుతూ ఇలాగా ఒక 5 times చేస్తాను. దాని తర్వాత మళ్ళీ కుడి ముక్కు ద్వారా తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదలటం, ఇలా ఇవి ఒక 5 times చేస్తాను. దీని తర్వాత రెండిటి ద్వారా తీసుకోవటం, రెండిటి ద్వారా వదలటం అనమాట. ఇది ఒక 5 times చేస్తాను. ఇదనమాట ప్రాణాయామంలో 5+5+5 మెథడ్ అంటే. సో ఇప్పుడు ఏంటంటే, నేను స్నానం చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఓంకారం, తర్వాత మూలమంత్రం, తర్వాత ఈ ప్రాణాయామం, ఈ మూడిటికి కూడా నాకు పెద్ద టైం ఏం పట్టదు, చాలా తక్కువ టైమే సరిపోతుంది. బట్ ఆ మూడిటికి కూడా నేను స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని మన ధ్యాస అంతా కూడా మనము పీల్చే వదిలే గాలి మీద మాత్రమే పెట్టాలి. అలా పెడతాను నేను. అలా పెట్టినప్పుడట మనకి మెడిటేషన్లో వచ్చే బెనిఫిట్స్ కూడా వస్తాయట. నేను ఒక పేపర్లో చదివాను ఒకసారి ఇది. సో అలా చేస్తాను నేను. ఈ 3 అయిపోయిన వెంటనే 6:30 వరకు పెట్టుకుంటాను నేను నా టార్గెట్. ఈ 3 అయిపోయిన వెంటనే 6:30 వరకు ఎంత టైం ఉంటే అంత, ఆ టైంని నేను మెడిటేషన్కి కేటాయిస్తాను. అలా మెడిటేషన్ అయిపోయి 6:30కి అలారం మోగ్గానే కిచెన్లోకి పరిగెడతాను. అప్పుడు నేను కిచెన్ వర్క్ స్టార్ట్ చేస్తాను. కిచెన్లో ఏంటంటే అక్కడ కూడా ఏం కర్రీస్ చేయాలి, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనేది కూడా నైటే ప్లాన్ చేసుకుంటా. ఒక మాట అనుకొని పెట్టుకొని ఉంటాను మైండ్లో. దానికి అన్ని సూటబుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసేసుకొని పెట్టుకుంటాను. అలా ప్లాన్ చేసుకున్న కర్రీస్ అవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా సరే
ఆ 4 బర్నర్స్ మీద 4 పెట్టేసేసి ప్యారలల్గా ఎలాగ స్నానం చేసి ఉంటాను కదా, ప్యారలల్గా పూజ చేసేసుకుంటాను. మీరు అనుకోవచ్చు వంట చేస్తూ పూజ ఏంట్రా బాబు అని, కానీ తప్పేం లేదు, చేసుకోవచ్చు. దేవుడు మనల్ని పనిష్మెంట్ చేయడు. ఎప్పుడు కూడా దేవుడు అవకాశాలు ఇస్తారు కానీ శపించరు. దేవుడి మీద మనకు అసలు భయం అనేదే ఉండకూడదు. భక్తి లేకపోయినా సరే భయపడకూడదు దేవుడు అంటే. మనము మన పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తామో దేవుడు కూడా అంతే మనల్ని అలాగే ట్రీట్ చేస్తాడు. అది నా నమ్మకం. సో అలా ఒక సింపుల్ పూజ చేసేసుకుంటా నేను. అలా పూజ అయిపోయిన వెంటనే ఇక యాజ్ యూజువల్ కిచెన్లోకి వచ్చేసేసి కర్రీస్, బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అన్నీ సర్దేసేసి ఎవరి బ్యాగ్స్ వాళ్ళకి సర్దేసేసి నేను రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇట్లా నేను ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి నేను ఎర్లీగా లేవటం అలవాటు. ఇలా నాకు చేయటం వల్ల, ఇలా ప్లాన్ చేసుకోవటం వల్ల నాకు పంక్చువాలిటీ అలవాటు అయింది. అంటే నేను ఎప్పుడు కూడా లేట్గా వెళ్ళేదాన్ని కాదు ఆఫీస్కి, ఒక 5 minutes ముందే ఉండేదాన్ని. అలాగే నా పిల్లలు కూడా అంతే, ఎప్పుడు కూడా స్కూల్ వ్యాన్ మిస్ అవ్వలేదు. వాళ్ళు ఒక 5 minutes ముందే వెళ్ళి వెయిట్ చేస్తారు, కానీ ఎప్పుడు కూడా వ్యాన్ వచ్చి మా కోసం వెయిట్ చేయలేదు పిల్లల కోసం. సో అక్కడ వాళ్ళకి పంక్చువాలిటీ వచ్చేసింది. తర్వాత నేను ఇలా ఈ మార్నింగ్ లేచి 2 hours స్పెండ్ చేసి చెప్పాను కదా, ఈ ఓంకారం అని, మూలమంత్రం అని, తర్వాత ప్రాణాయామం, ఇలా మెడిటేషన్ ఇలా చేయటం వల్ల నాలో వచ్చిన ఒక చేంజ్ నేను మీతో చెప్తాను. ఏంటంటే అంతకుముందు నాకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఎందుకు వచ్చాను, ఇది దేనికి ఓపెన్ చేశాను అబ్బా అనేదని, అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఎందుకు వచ్చాను ఇక్కడికి, దేనికోసం, ఏది తీసుకెళ్ళాలని వచ్చాను, అలా వెయిట్ చేసేదాన్ని, అలా ఆలోచించేదాన్ని. త్వరగా తట్టేది కాదు. ఆ ప్రాబ్లం ఉండేది, ఆ మెమరీ లాస్ అనేది. సో నాకు అలాంటి ప్రాబ్లం ఇప్పుడు లేదు. మేబీ ఈ ప్రాణాయామం వలన, లేకపోతే ఓంకారం జపించటం వల్ల స్ట్రైట్గా కూర్చుంటానని చెప్పాను కదా, స్ట్రైట్గా కూర్చొని మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెడతాను అని. సో దానివల్ల ఏమో మరి నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. సో పంక్చువాలిటీ వచ్చింది నాకు, అండ్ డిసిప్లైన్, అండ్ ఆటోమేటిక్గా ఒక చిన్న మన మెంటల్, మన బాడీకి రిలేటెడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగాము. సో ఇట్లా మనము మార్నింగ్ రొటీన్ మంచిగా ప్లాన్ చేసుకొని రిమైనింగ్ డే అంతటిని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా మన డే మన కంట్రోల్లోనే ఉండాలి. అది నా ప్రిన్సిపల్. మన డే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండకూడదు. ఎప్పుడు కూడా మనది మన ప్లాన్ ప్రకారమే కంటిన్యూ అవ్వాలి. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా మార్నింగ్ రొటీన్ని చక్కగా ప్లాన్ చేసుకొని 1 hour కాకపోయినా ఇనీషియల్గా ఒక 1/2 hour అయినా ట్రై చేయండి. మీకోసం మీరు ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకొని ట్రై చేసేసేయండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి ఉదయాన్నే లేచి ఎవరు నిద్రలేవు, లోకం అంతా నిద్రపోతూ ఉంటుంది, మనమే నిద్రలేస్తాం. ఆ టైంలో ఎంత ఫ్రెష్గా, ఎంత మంచి ఆక్సిజన్ ఉన్న గాలిని పీల్చుకోవచ్చు. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. సో ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా ప్లాన్ చేసుకొని మార్నింగ్ రొటీన్ని మంచి బెనిఫిట్స్ పొందుతారని నాకు ఆశగా ఉంది. సో అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.